మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంద్రినీవ నీళ్లు ఇప్పుడే వదిలాడు. ఇదేనండి అంద్రినీవ నీళ్లు. ఈ నీళ్లు ఇప్పుడే మన సుశీల్ దాటి ప్రాంతానికి వెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇట్లా పక్కన సైడ్ చూడండి, మీరు వదిలేశారు ఆ రోజు నీళ్లు రాలే. 10 గంటల టైంలో మాయమైపోయా. కానీ మా నారా చంద్రబాబు మన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయా దాక్షిణాలతో మన నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఎండిగా కొత్తగా నీళ్లు లెక్కలేని నీళ్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఈ కాలువలో నీళ్లు పోతావు, అంత నీళ్లు వస్తా ఉన్నాయి. ఇబ్బంది లేదు. ప్రాంత ప్రజలంతాను, రాయలసీమ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా రైతులైతే అంత సంతోషంగా ఉన్నారు. ఇదేనండి, ఇదే అంద్రినీవ నీళ్లు, శుద్ధమైన నీళ్లు. నువ్వు వచ్చావు, హెలికాప్టర్ లో వచ్చావు, పెద్ద మీటింగ్ పెట్టావు, చంద్రబాబు ఇంటికి సరిపోయి మీటింగ్ అంటాను. కానీ ఈ రోజు ఏమైంది, చంద్రబాబు నాయుడు ఇంకా రానేలా అంద్రినీవ కాదు, కానీ నీళ్లు మాత్రం వస్తా ఉన్నాయి. మనం ఎప్పుడన్నా తీనుకోవాలంటే, పుత్రాలు పోవాలంటే, గోదావరిలో మునగాలంటే మనం ట్రైన్ లో పోతామంటే మునిగాకి ఇప్పుడు అంత దూరం పోయే పని లేదు. ఇక్కడే మునిగొచ్చు, ఇక్కడే స్నానాలు చేయొచ్చు, ఇక్కడే అన్ని కూడా అవుతుంది. రైతాంగానికి మాత్రము నారా చంద్రబాబు నాయుడు అంత రుణపడి ఉన్నాము. చంద్రబాబు నాయుడికి సార్, మీరు ఈ 40 ఏళ్లు కాదు, ఉన్న 40 ఏళ్లు కూడా కుటుంబానికి మీరే ఎమ్మెల్యే, ఆంధ్ర రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి. ఇబ్బందే లేదు. రైతులను ఆదుకున్నారు కాబట్టి రైతాంగం అంతా మీతోడే. చూడండి నీళ్లు వదిలాడా, ఉప్పు నీళ్లు వదిలేదు. ఉట్టి గేట్లు పెట్టి ఎత్తాను పొడిసిరి, సినిమా సెట్టింగ్ వేసి అట్లేమీ లేదు. ఒరిజినల్ నీళ్ళండి. రైతులు సంతోషంగా ఉన్నారు. ఆ రైతాంగం అంతా సంతోషపడతారు. నీళ్ళు వస్తూ ఉంటే చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం.